2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గోల్డ్ మార్కెట్ ని బట్టి రేపు పెరుగుతుందా తగ్గుతుందా అని ఎలా తెలుసుకోవచ్చు సార్? ఎంత గ్రేట్ మూవ్ ఇచ్చిన సిల్వర్ అండ్ గోల్డ్ ముఖ్యంగా అస్సలు నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. అంత స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత నిన్నటి రోజున పెద్ద కైండ్ ఆఫ్ ఒక ఇరుకులో పడేసింది కొన్న వాళ్ళని అందరినీ కూడా. అంటే కొత్తగా నిన్ననే కొన్నవాళ్ళు ఎవరైతే 1,38,000 నుంచి 1,40,000, 45,000 లిటరల్ గా 1,50,000లో కూడా కొన్న వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటున్నారండి. నిన్నే చేసుకున్నారు, ఆల్రెడీ చేసుకుంటున్నారు. ఇవాళ కంటిన్యూ అవుతుంది. సెలబ్రేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో చాలా బాగా కంటిన్యూషన్ ఉంది. అయితే అందరికీ ఒక ట్విస్ట్ ఇక్కడ. ఒక విషయం ఏం జరిగిందంటే నిన్న సంథింగ్ హ్యాపెండ్ అనమాట. ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో చూసుకుంటే చాలా పెద్ద విషయాలు జరిగాయి అమెరికా ఇండియా మధ్యలో. ఏం జరిగింది అంటే ఇండియా క్షమాపణ కోరాల్సిందే అమెరికాతో, 3 షరతులు విధిస్తాము అండ్ మేము విధించబోయే టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఒప్పుకుంటుంది ఇండియా, ఎలా ఒప్పుకోదు అని చెప్పేసి వాళ్ళ మనిషి ఎవరో చెప్పారు. మన సార్ ఏం చేశారు, రాత్రికి రాత్రే ఒక ఫోటో పెట్టారు. ఎవరితో? బ్రిక్స్ నేషన్స్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఫోటో పెట్టంగానే అండ్ సార్ ట్రంప్ సార్ కూడా నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను, మా మంచి ఫ్రెండ్ ని మేము కోల్పోతున్నాము, ఇండియా లాంటి ఫ్రెండ్ ని, ఇండియాకి మాతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవడం ఇంట్రెస్ట్ లేదేమో అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అది మొన్న రాత్రి జరిగింది అనమాట. నిన్న పొద్దున సడన్ గా మళ్ళీ ట్రంప్ సార్ ఏం చెప్పారంటే రాత్రికి మన మోదీ సార్ ఈ ఫోటో ట్విట్టర్ లో పెట్టంగానే ఆయన టీం వాళ్ళు చెప్పినట్టున్నారు, పొద్దున్న లేవంగానే ట్రంప్ సార్ నో ఇండియా భారతదేశము మాకు చాలా మంచి మిత్రుడు, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ని మేము వదులుకోలేము అని చెప్పేసి మాట మార్చారు. మళ్ళీ మన దేశ ప్రధాని గారు ఇంకొక రిప్లై పెట్టారు. ఏంటది? మీ ఫ్రెండ్షిప్ మాకు ఎల్లప్పుడూ చాలా చాలా సంతోషకరమైందండి అండ్ భారతదేశము అమెరికా చాలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంది, ఒక బిగ్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ. సో మీరు మా ఈ ఫ్రెండ్షిప్ గురించి అప్రిషియేట్ చేశారు చూడండి, మేము నిజంగా మీకు ఎప్పుడు కృతజ్ఞులం అని చెప్పేసి చెప్పారు. సో ఇలా ఒక కన్ఫ్యూజన్ వల్ల ఏం జరిగిందంటే నిజంగా నిన్న గోల్డ్ లో సెల్లింగ్ అనేది మొదలైంది. ఎప్పుడు? అందరూ కూడా రాత్రికి పడుకున్న తర్వాత. అంటే 9 గంటలకే పడుకుంటారా, 12 గంటల వరకు పడుకోరేమో. అఫ్ కోర్స్ కొంతమంది ఉన్నారండి 10:30కి అలా పడుకున్నారు. ఇలా గోల్డ్ పడిపోవడం మొదలైందండి. యాక్చువల్ గా గోల్డ్ సాయంత్రం దాదాపు 7 గంటల తర్వాత నుంచే ఒక కైండ్ ఆఫ్ హై టచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మెల్లమెల్లగా అస్సలు గిచ్చినట్టుగా అనిపించకుండా ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ ఒక్కొక్క రూపాయితో స్టార్ట్ అయితే దాదాపు 1,000 రూపాయల కంటే ఎక్కువగా పడిపోయింది రాత్రి గోల్డ్. అంటే గంటన్నరలో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆ సెల్లింగ్ ఫస్ట్ అయితే 1000 అని చెప్పాను, యాక్చువల్ గా ఒక 100నే పడింది. 100 తర్వాత ఇంకొక గంట, 2 గంటలు, 3 గంటల వరకు టైం పాస్ చేసి మళ్ళీ ఒక 200 కిందికి వచ్చింది. మళ్ళీ లైక్ లిటరల్ గా కొన్ని ఫాల్స్ అనేది స్టార్ట్ అయింది. 100, 200, 400, 500, అఫ్ కోర్స్ 300 కూడా. సో 1000కి వచ్చింది, 1500కి వచ్చింది, 16, 17, 18, 2000 కైండ్ ఆఫ్ ఫాల్ చూపించింది. ఒక్కటేసారి ఇంకా పడిపోవడం మొదలుపెట్టింది నిన్న రాత్రి 10:42 11:30 రాగానే అసలు మార్కెట్ లో బ్లడ్ బాత్ అనమాట. లిటరల్ గా చెప్పాలి అంటే రక్తపాతం బంగారంలో ఫాల్ వల్ల. సో ఎంత వరకు నిన్న పడింది, ఇవాళ అసలు ఏం చేస్తుంది బంగారము, ఇవాళ ఇంకా పడిందా పెరిగిందా? నిన్న మీ అందరికి కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా చెప్పాను, జాగ్రత్తగా ఉండండి, బాగా పెరిగినట్టే పెరిగి మనకు సపోర్ట్ కూడా పనికొచ్చే అవకాశం ఉందని చెప్పాను. సో 2 కూడా చెప్పాను కాబట్టి బాగా పనికొచ్చాయి. ఇవాళ కూడా డెఫినెట్లీ ఒక రోజు కూడా మర్చిపోకుండా, ఎందుకంటే గోల్డ్ వీడియోలో మీకు ఒక 50% కరెక్ట్ గా నాలెడ్జ్ మీకు అందజేసే మా ప్రయత్నంతో, మిగతా 50% మీకు 100% కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈ 2 వీడియోస్ చూస్తే, గోల్డ్ అండ్ సిల్వర్ వీడియోస్ చూస్తేనే మీకు అలాంటి ఫుల్ నాలెడ్జ్ వస్తుంది.
సో మీరు సిల్వర్ వీడియో కూడా మర్చిపోకండి, ఎందుకంటే కొన్ని సిల్వర్ తో ముడిపడి ఉన్న గోల్డ్ కి రెండింటి మధ్యలో కొన్ని ఇంటర్ కనెక్టెడ్ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ లింక్స్ ఉన్నాయి. ఆ రెండు కూడా మీకు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దట్ ఈస్ ఇన్ ద సిల్వర్ వీడియోలో. నా ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. ఇవాళ అసలు స్పాట్ మార్కెట్ లో ఏం చేస్తుంది, ఎంత వరకు పెరిగింది పడింది అన్న విషయం మనకు తెలియాలి అంటే లిటరల్ గా మీరు ఈ వెబ్సైట్ లో నేను చూపించబోయే డీటెయిల్స్ మీరు చూడాలి. చూడండి ఇక్కడ. సో జస్ట్ కమింగ్ బ్యాక్ టు గోల్డ్ గురించి ఒక అప్డేట్ మీ అందరికి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, దాదాపు 22 రూపాయలు తక్కువ ధరలో ఉందండి గ్రాము బంగారము. అండ్ మీరు అలాగే చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు అంటే తులం బంగారం చూసుకుంటే 220 రూపాయలు తగ్గింది. అంటే 16,375 రూపాయలండి. సో 1,63,750 రూపీస్ మీకు 10 గ్రామ్స్ బంగారం. అది ఇవాల్టి ప్రైస్. అయితే ఫ్యూచర్ లో ఏ ధరలో ఉంది చూద్దాం. సో 163,750 ఉంది కదా, అంటే దాదాపు 164 దరిదాపుల్లో ఉందండి ఫిజికల్ బంగారము. ఎలక్ట్రానిక్ బంగారం చూసుకుంటే 1,62,763. నా చూస్తున్నారు కదండి, ఇక్కడ మీ అందరికి చూపిస్తున్నాను. ఈ కైండ్ ఆఫ్ రైజ్ చూసుకుంటే ఎప్పటి నుంచి మొదలైందండి రైజ్? 1,57,000 ఉండిందండి 20th ఆగస్ట్, అంటే 20వ తేదీన. 20 ఆగస్ట్ నుంచి పెరిగి 1,57,000 నుంచి దాదాపు నిన్న సాయంత్రం 7 గంటలకు చెప్పాను కదా. సో నిన్న సాయంత్రం 1,64,773 అంటే 1,64,773 రూపాయలు. సో ఇక్కడ చూసుకుంటే దాదాపు మనం కాదన్నా కానీ 4+3 అంటే 7,000 రూపాయలు పెరిగిందండి విత్ ఇన్ 4 డేస్ లో. 7,000 రూపీస్ బంగారం పెరిగి 4 డేస్ లో నిన్న నుంచి మనకు కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో 1,64,773 నుంచి చూసుకుంటే 1,62,500 అంటే దాదాపు మోర్ దెన్ 2,200 రూపీస్ ఫాల్ అయిందండి నిన్న సాయంత్రం నుంచి ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ వరకు. నా ఇవాళ మరి ఇంట్రాడేలో ఏం చేయబోతుంది ఎగ్జాక్ట్లీ? మనకి రెసిస్టెన్స్ వస్తుందా లేదంటే ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ వస్తుందా అంటే రెసిస్టెన్స్ 1 అంటే ఒత్తిడికి గురయ్యే బంగారం రేట్, అంటే ఎక్కువ మంది అమ్మకం చేసే రేట్ ఏది ఉంటుంది ఛాన్సెస్. ఇది పక్కా కాదండి, ఇది మీరు నేర్చుకునేందుకు అలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో 1,64,668 రూపాయలు మొదటి రెసిస్టెన్స్. రెండో రెసిస్టెన్స్ 1,66,001 రూపాయి, 1,67,440 రూపాయలు మూడో రెసిస్టెన్స్. నా సపోర్ట్ కూడా చూసుకుందాం, ఎందుకంటే కిందికి వస్తుంది కాబట్టి చెప్పలేము ఏ సపోర్ట్ దగ్గర ఆగుతుందో. సో 1,61,896 రూపాయలు, 1,60,457 రూపాయలు, 1,59,124 రూపాయలు. సో మార్కెట్స్ నిన్న నుంచి సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యాయి కదా, మరి ఇవాళ ఇంకా పడతాయా అంటే చెప్పలేము. వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకో చెప్తాను. బేసిక్ గా ఏంటంటే అండి, ఎవ్రీ డే 3 o'clock తర్వాత మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా మన మధ్యాహ్నం ఎవడైతే 3 తర్వాత అందరం బాగా కడుపు నిండా తిన్నాక హ్యాపీగా నిద్ర మబ్బులు ఉంటారు కదా, అప్పుడు న్యూస్లు రావడం మొదలవుతాయి అనమాట. సో ఆఫ్టర్ 3 యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఆఫ్టర్ 4 ఇంకా కొన్ని యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఏషియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ క్లోజింగ్ దిశలోకి వస్తున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి కొన్ని ఏషియన్ మార్కెట్స్. ఇంకా యూరోప్ లో 27 నుంచి 30 దేశాలు ఉన్నాయి కాబట్టి అవిట్లో ఏంటంటే 1 by 1 3 o'clock తర్వాత ఓపెన్ అవుతూ ఉంటుంది. కాబట్టి గోల్డ్ మార్కెట్ ధరలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క రకమైన అప్డేట్స్ వస్తుంటాయి అనమాట. సో 3 గంటల తర్వాత యాక్చువల్గా చెప్పాలి అంటే 5 నుంచి 9 మధ్యలోనే మనకు పెద్ద పెద్ద మెగా న్యూస్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. కానీ 3 o'clock తర్వాతే ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో 3 to 9 మధ్యలో కూడా మీరు మార్కెట్స్ మరి ఆ న్యూస్ ప్రకారం ఎలా ఉండబోతుంది సార్ అంటే కాల్ చేయండి, త్వరగా కాల్ చేయండి, చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష.